ఒకసారి అర్జునుడికి కృష్ణుడికి ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఏంటంటే, కర్ణుడు ఈ భూమి మీద అంత దానకర్త ఎవ్వరూ లేరు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు. దానికి అర్జునుడు, నేను కూడా కర్ణుని కన్నా ఎక్కువ దానాలు చేస్తాను, దీనిలో గొప్పేముంది అని కృష్ణుడితో అంటాడు. ఆ మాటకి కృష్ణుడు అర్జునుడిని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడున్న ఒక 2 కొండల్ని బంగారు కొండలుగా మార్చేసి ఆ చుట్టుపక్కల ఉన్న 2 ఊళ్ళకి పంచమని చెబుతాడు. అప్పుడు అర్జునుడు ఆ 2 ఊళ్ళో వాళ్ళని పిలిచి వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి వాళ్ళ తాహతను బట్టి ఆ బంగారం పంచడం మొదలు పెడతాడు. 2 రోజులైనా ఆ బంగారం కాస్త కూడా తగ్గకపోవడంతో ఇక నా వల్ల కాదని అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడు. దాని మరుసటి రోజు కృష్ణుడు కర్ణుని పిలిపించి ఆ 2 కొండల్ని చూపించి ఆ 2 ఊళ్ళకి పంచమని చెబుతాడు. అప్పుడు కర్ణుడు ఆ 2 ఊళ్ళో వాళ్ళతో ఆ 2 కొండల వైపు వేలు చూపించి, మీకెంత బంగారం కావాల్సి వస్తే అంత తీసుకెళ్ళండి అని ఆ కొండల వైపు చూపించి వెళ్ళిపోతాడు. దీని కంక్లూజన్ ఏంటో కామెంట్ చేయండి.